తీరా హుక్కు ఏదైనా మాట్లాడు రాజీవ్. నువ్వే చెప్పు. చాలా చెప్పాలనుంది రాజీవ్. నీతో లవ్లో పడినప్పటి నుంచి ఎన్నో విషయాలు నీకు చెప్పాలని మనసులో దాచుకున్నాను. నువ్వు ఫస్ట్ టైం నాతో ప్లెజెంట్గా మాట్లాడుతున్నావు. అందుకే దాచుకున్నవన్నీ చెప్పేయాలనుంది. చెప్పే. నేను లవ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అదేంటో పూర్తిగా నీ ధ్యాసలోకి వెళ్ళిపోయాను రాజీవ్. నువ్వే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. నీతో ఉంటే చాలు అనుకునే ఫీలింగ్ బలంగా మనసులో నాటుకుపోయింది. నువ్వు నన్ను తిట్టినా సరే నాతో మాట్లాడావని సంతోషపడిపోయేదాన్ని. అంత పిచ్చి నువ్వంటే నాకు. నువ్వు నాకు తప్పకుండా దక్కుతావనే నమ్మకం ఉండేది. కానీ రాను రాను నువ్వు నాకు దూరం అవుతావేమోనన్న భయం పట్టుకుంది. ఈరోజు నువ్వు ఫస్ట్ నైట్కి ఒప్పుకున్నాక గాని నా గుండెల్లో భారం దిగలేదు. చాలా థ్యాంక్స్ రాజీవ్. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ. నేను కూడా బాగా ఆలోచించాను శ్రావ్య. ఎన్నాళ్ళు ఇలా డిస్టర్బెన్స్తో లైఫ్ లీడ్ చేయగలం అనిపించింది. అమ్మ నీకు సపోర్ట్గా ఉంది, అందుకే మారాను. ఇకెప్పటికీ నాకు దూరం కావు కదా రాజీవ్. నువ్వే చూస్తావుగా. ముహూర్తం టైం దగ్గర పడింది. నీకు బెడ్ లైట్ ఉంటే ఇష్టమా, తీసేస్తే ఇష్టమా? ఆఫ్ చేయి రాజీవ్, నాకు సిగ్గుగా ఉంటుంది. రాజీవ్ 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 అత్తయ్య రాజీవ్ రాజీవ్ అత్తయ్య అత్తయ్య త్వరగా రండి. రాజీవ్ అరే రాజీవ్ బాబు అత్తయ్య చూడండి అత్తయ్య కరెంట్ షాక్ కొట్టింది రాజీవ్కి. అయ్యో బాబు రాజీవ్ రాజీవ్ అయ్యో రాజీవ్ బాబు. రాజీవ్ దర్బాబు నాన్న రాజీవ్ కళ్ళు తెరవరా. లేవండి దర్బాబు దర్బాబు. జ్యోతి, నా కోసం డెకరేట్ చేసిన బెడ్ మీద పడతావా? అది కూడా రాజీవ్తో కలిసి. నిస్సంగా చెప్తా. రాజీవ్ దర్బాబు లేవండి దర్బాబు దర్బాబు నన్ను ఒకసారి చూడు దర్బాబు. రాజీవ్ 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 లే రాజీవ్ దర్బాబు రాజీవ్ రాజీవ్ దర్బాబు దర్బాబు నన్ను ఒకసారి చూడండి రాజీవ్ దర్బాబు. రాజీవ్ 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 నాన్న
రాజీవ్ 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 ఏమైంది? లే రాజీవ్. రాజీవ్ రాజీవ్ బాబు బాబు రాజీవ్ బాబు రాజీవ్ రాజీవ్ బాబు రాజీవ్ బాబు రాజీవ్ లే రాజీవ్ బాబు రాజీవ్ నాన్న రాజీవ్ బాబు నాన్న రాజీవ్ ఇప్పుడెలా ఉంది? పర్లేదమ్మా. నిన్నలా చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడు బానే ఉందా దొరబాబు? బానే ఉంది జ్యోతి. కాపాడినందుకు నీకు థ్యాంక్స్. ఇలా జరిగిందేంట్రా? నేను మార్నింగే చెప్పాను కదమ్మా, ముహూర్త బలం బాగున్నట్టు లేదని. అదే అయి ఉంటుంది. నువ్వేంటి తుళ్ళిపోయి బెడ్ పై పడ్డావు? నేనేమైనా కావాలని చేశాను శ్రావ్య. దొరబాబుని కాపాడేసరికి అలా అయ్యింది. ఇప్పుడే కదా రాజీవ్కి గండం తప్పింది. ఆపండి. భగవంతుడా, నా దొరబాబుని పెద్ద గండం నుంచి కాపాడవు తండ్రి. నా మాంగళ్యం గట్టిదని నిరూపించావు. కొద్దిలో తనకి ప్రాణపాయం తప్పింది. ఇలాంటిది వస్తుందని అస్సలు అనుకోలేదు. శ్రావ్య అంటే దొరబాబుకి ఇష్టం లేదని బలవంత పెట్టడం కరెక్ట్ కాదని మా అత్తయ్య గారు అర్థం చేసుకోవటం లేదు. నా భర్తేమో అత్తయ్య గారి మాటకి ఎదురు చెప్పలేక, శ్రావ్యకి నచ్చ చెప్పలేక తను మానసికంగా నలిగిపోతున్నారు స్వామి. నా అదృష్టం కొద్దీ దొరబాబుకి ప్రాణపాయం తప్పింది. నా భర్తకి ఏ ఆపద రాకుండా కాపాడు స్వామి. నా తలరాత ఏంటి అత్తయ్య ఇలా ఉంది? నేనెంత ట్రై చేసినా రాజీవ్ నాకు ఏదో విధంగా దూరం అవుతూనే ఉన్నాడు. నా ప్రేమలో ఏం లోపం ఉంది అసలు? ఏడవక శ్రావ్య. పంతులు గారు పెట్టిన ముహూర్త బలం బాగున్నట్టు లేదు, అందుకే ఇలా అయింది. అప్పటికీ రాజీవ్ చెప్తూనే ఉన్నాడు, మనమే వినిపించుకోలేదు. రాజీవ్ చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది గాని లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అసలు నీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా కోడలిగా రాజీవ్కి భార్యగా రావాలని నేనెంతో ఆశపడ్డాను. కేవలం నా మాటని కాదనలేక నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు కానీ నిన్ను భార్యగా అంగీకరించలేకపోతున్నాడు.